వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకుంటే భావితరాలకు అవి ఫలాలు అందిస్తాయని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజాశిష అన్నారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, గాంధీ పార్కులలో అటవీ శాఖ, విద్యాశాఖ అధికారులతో పాటు విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున మొక్కలను నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అడవులు అంతరించిపోవడంతోనే వాతావరణంలో కాలుష్యం ఏర్పడి ప్రకృతిలో వైపరీత్యాలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. అడవులకు పూర్వ వైభవం తీసుకురావడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై మొక్కలు నాటాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత, అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథి ఆదిలాబాద్. మొక్కలు నాటాలి మనం, చెట్టని నువ్వు తెలుసుకో, మానవాళి కాదాలను చెట్టని నువ్వు తెలుసుకో, నువ్వు తెలుసుకో, చెట్టని నువ్వు తెలుసుకో, విలువ తెలుసుకో. ఎవరు వస్తుందిరా ఇది అనాలంటే నాటకాలు దయచేసి కవర్ తీసి మొక్క నాటాలా చూడాలా, కవర్ తీయండి ముందు. పెట్టేయమ్మా, పెట్టి హలో అంటే ఇప్పుడు మీరు అక్కడ రన్నింగ్ చేస్తారు. ఇక్కడ గుడ్ క్వాలిటీ ఏదో ఇన్స్టాల్ చేస్తున్నారు. ఈవినింగ్ కోచింగ్ 6:30 తర్వాత ఏం సమస్య ఉంది ఈవినింగ్ గా తీసుకెళ్ళి దీన్ని బట్టి పేషెంట్ నమస్కారం. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ పట్టణంలో వన్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా గాంధీ పార్క్లో ఈరోజు మొక్కలు నాటడం జరిగింది. ఇక్కడ గాంధీ పార్క్లో సుమారుగా 600 మొక్కలు, తర్వాత అవతల స్టేడియంలో స్పోర్ట్స్ స్కూల్లో అక్కడ 400 మొక్కలు. సో
సో టోటల్ కలిపి 1000 మొక్కలు ఈరోజు ఒక అందరూ పార్టిసిపేషన్తో, అంటే ఒక్క డిపార్ట్మెంట్ మాత్రమే కాదు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, డివైఎస్ఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, సీనియర్ సిటిజన్స్, తర్వాత సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కాలేజ్ స్టూడెంట్స్, గాంధీ పార్క్లో పనిచేసిన స్టాఫ్, తర్వాత విద్యాధికారులు, వైద్య అధికారులు, అందరూ అధికారులు అండ్ అందరూ ఇక్కడ ఎవరైతే కమ్యూనిటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరితో పార్టిసిపేషన్లో ఈరోజు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా వారు అందరూ ఉన్నారు. సో అందరి సమక్షంలో అందరూ పార్టిసిపేషన్లో ఈరోజు మొక్కలు నాటడం జరిగింది. సో ఇప్పుడు చాలా మంచి వర్షాలు వస్తున్నాయి మన ఆదిలాబాద్ జిల్లాలో. ఇప్పటి వరకు నార్మల్ రెయిన్సే అండ్ కొన్ని చోట్ల ఎక్సెస్ రెయిన్స్ కూడా రావడం జరిగింది. సో అన్ని చోట్ల చాలా మంచి వర్షాలు పడుతున్నాయి కాబట్టి ప్రభుత్వం ఈసారి వన్ మహోత్సవ్ చాలా ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం మాకు అప్పచెప్పడం జరిగింది. మన జిల్లాకి 40 లక్షల మొక్కలు నాటిన టార్గెట్లో ఇప్పటి వరకు మనం సుమారుగా 30 లక్షల మొక్కలు ఆల్రెడీ నాటడం జరిగింది. ఇంకా 10 లక్షల మొక్కలు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంటు, తర్వాత మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నిన్న సమీక్షా సమావేశం తీసుకొని వారికి కూడా తొందరగా 15 రోజుల లోపల ఈ టార్గెట్ కూడా కంప్లీట్ చేయాలని చెప్పడం జరిగింది. అయితే మా ఒక్క రిక్వెస్ట్, డిపార్ట్మెంట్తో మాత్రమే కాకుండా ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇప్పుడు చాలా చోట్ల రూఫ్ టాప్ గార్డెన్ కావచ్చు, లేదు కిచెన్ గార్డెన్ కావచ్చు, లేదు ఇంటి పరిసరాల్లో కూడా ఎక్కడైనా ప్లేస్ ఉంటే అక్కడ తప్పకుండా చెట్టు నాటాలి. ఎందుకంటే మీరు వర్షాకాలం కంటే ముందు చూశారు ఆదిలాబాద్లో ఎంత తీవ్రమైన అప్పుడు ఎండ పడ్డాయి. సో ఎండ పడ్డం వల్ల మనమే అందరూ కష్టపడ్డాము. హీట్ వేవ్ కానీ, సన్ స్ట్రోక్ కానీ ఇలానే చాలా రకాలు మనకి బాధలు వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు ఈ గాంధీ పార్క్లో మనం ఉంటే ఇంత మంచి వాతావరణం కనిపిస్తుంది. ఎక్కడైనా చూస్తే చెట్లు ఉన్నాయి కాబట్టి బయట కంటే వాతావరణం ఎక్కువ, టెంపరేచర్ కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఆదిలాబాద్ పట్టణం ప్రజలతో కానీ, ఆదిలాబాద్ జిల్లా ప్రజలతో కానీ, మీ ఎక్కడైనా ప్లేస్ ఉంటే చాలా మీకు కావాల్సిన మొక్కలు మీ తాత పేరులో కానీ, ముత్తాత పేరులో కానీ, మీ ఎవరైతే పూర్వజులు ఉన్నారో వారి పేరులో కానీ దయచేసి చెట్లు నాటండి. షాప్స్ ముందు కూడా ఎవరైతే షాప్ యజమాని ఉన్నారో వాళ్ళు కూడా షాప్ ముందు వాళ్ళ తాత కానీ, ముత్తాత కానీ ఎవరైతే పూర్వజులు ఉన్నారో వాళ్ళ పేరులో దయచేసి మొక్కలు నాటండి. ఒక మంచి స్మృతి మీ అందరికీ ఉంటాయి అండ్ మొక్కలు కూడా ప్రతి ఒక్కరికి కాపాడుకోవాలి. నేను కూడా మా అధికారులకి ఎక్కడైనా మొక్కలు నాటినా తప్పకుండా ఖచ్చితంగా 100% సర్వైవల్ ఉన్నది వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. సో జనాలు కూడా ఈ చాలా ప్రతిష్టాత్మకమైన వన్ మహోత్సవం కార్యక్రమంకి మీరు అందరూ కూడా భాగస్వామి అయితేనే మనం విజయవంతంగా అవుతాయి మీ అందరికీ తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమంలో అందరూ ఇక్కడ పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.